బ్యాంకర్లు అధికారుల నిర్లక్ష్యంతో రైతు రుణమాఫీ నిలిచిపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. రుణమాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన డేటాను సంబంధిత అధికారులకు చేరవేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించారని రైతులు ఆందోళనకు దిగారు. అయితే గుడి హత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణమాఫీకి అర్హులు మొత్తం 3,500 మంది ఉండగా వీరిలో తొలి విడతలో భాగంగా 494 మందికి, రెండో విడతలో కేవలం 35 మందికే రుణమాఫీ విడుదల కావడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై సంబంధిత బ్యాంక్ అధికారులను నిలదీస్తే తమకేమీ తెలియదని మొహం చాటేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం రైతులతో కలిసి బ్యాంక్ అధికారులను నిలదీశారు. రైతులను మోసం చేస్తే ఊరుకోబోయేది లేదని, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని, లేదంటే బ్యాంకును ముట్టడించి అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు పోరాడతామన్నారు.